తినండి ప్లీజ్ 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 ప్లీజ్. ఈ రెసిపీని అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ట్రై చేసుకొని తినండి. ఇంతగానం ఎందుకు చెప్తానంటే టేస్ట్ అసలు అంత బాగుంది. అబ్బే స్వీట్ చీ నాకు అస్సలు నచ్చదు అనే వాళ్ళకి కూడా ఇది తింటే అమృతం లెక్క అనిపిస్తుంది. ట్రస్ట్ మీ గాయ్స్, అసలు నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అంటే చేసుకోవడం కూడా చాలా 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 సింపుల్. ఇన్ కేస్ మీరు ఇట్లా డ్రై ఫ్రూట్స్ తినే వాళ్ళు అయితే ఫస్ట్ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోరు. డ్రై ఫ్రూట్స్ వేగినాక అదే ప్యాన్ లో కొంచెం నెయ్యి వేసేసి బ్రెడ్ ముక్కల్ని కూడా కాల్చుకోండి. అటు దిక్కు ఇటు దిక్కు. మరుగుతున్న పాలల్లో అయితే కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోండి, కొంచెం ఇలాచి వేసుకోండి, కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. కస్టర్డ్ పౌడర్ మిశ్రమం అంతా చల్లారిపోయినాకనైతే దాంట్లోనైతే మ్యాంగో ప్యూరీ వేసి అయితే మిక్స్ పట్టేసుకోండి. మొదలు మనం అయితే ఏ ప్యాన్ లో అయితే డ్రై ఫ్రూట్స్ బ్రెడ్ అయితే మనం రోస్ట్ చేసుకున్నామో దాంట్లోనే కొంచెం షుగర్ తీసుకొని అయితే కొన్ని వాటర్ వేసేసుకొని కరిగేదాకా మరిగించుకోండి. షుగర్ మెల్ట్ అయ్యి వాటర్ మరుగుతున్నప్పుడు ఆ వాటర్ లోనే మనం ఫస్ట్ గీలో వేయించుకున్న బ్రెడ్ అయితే తీసుకొచ్చాలి. మనం ఏదైతే మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉందో అదైతే బ్రెడ్ మీద అయితే పోసేసుకోవాలి. అలా ఒక్క స్పూన్ పైన నెయ్యి చల్లి అటు ఇటు 2-3 సార్లు కలుపుకొని పైన మ్యాంగో పీసెస్ చిన్న చిన్న కట్ చేసేసుకొని వేసుకొని గీలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి. మేమైతే డ్రై ఫ్రూట్స్ తినడం మాకు అంతగా ఇష్టం ఉండదు, అందుకే నేనైతే వేయలేదు. ఫైనల్ ఒక 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటూ ఉంటది. అబ్బాబ్బా పక్క అందరు ట్రై చేయాల్సింది.